ఎలా బతికిన కుటుంబం చివరికి ఇలా అయిపోయింది. చూస్తుంటే జాలనిపిస్తోంది. ఇక్కడికొచ్చినంత వరకు సంతోషంగా ఉన్నాం. వాళ్ళని చూడగానే డల్ అయిపోయాం. ఇప్పుడేమైందని అందరు ఇంత డల్గా ఉన్నారు? మొహాలు ఎందుకని అలా పెట్టారు? అవనికి ఎదురుగా ఉండవలసి వస్తుందని ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించలేకపోయారమ్మా. అందుకే అందరూ ఆ షాక్లో ఉండిపోయారు. ఉంటే ఉండనివ్వండి పెద్దవాడు గారు, ఎవరి బ్రతుకులు వాళ్ళవి. ఇప్పుడు అవని గారి గురించి ఆలోచించడం ఎందుకు? ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కి కష్టాలు, సెకండ్ హాఫ్ లో విలన్స్ మీద హీరోయిన్ విజయం సాధించడం అన్నట్టుగా ఉంది మన సిచ్యువేషన్. అబ్బబ్బబ్బబ్బబ్బా, భలే చెప్పావే. అందుకే అంటారు కర్మ సిద్ధాంతం నుంచి తప్పించుకోలేరు ఎవరు అని. తిరిగి తిరిగి దాని ముందుకే వస్తావని నేను అసలు ఊహించలేకపోయాను. దూరం దూరంగా ఉన్నప్పుడే ఎప్పుడో ఒకసారి ఎదురు పడుతుండేది, ఇప్పుడైతే రోజూ ఎదురు పడుతుంది. మీరు ఓడిపోయారు, నేను గెలిచాను అని మనల్ని రోజూ వెక్కిరించినట్టుంటుంది. స్క్రిప్ట్ అత్తయ్య గారు, ఇదంతా పైవాడు రాసిన స్క్రిప్టు. ఎవ్వరం తప్పించుకోలేం. ఓ పని చెయ్యి, పోయి ఆవిడగారి ఇంటి ముందు కూర్చొని ఆవిడగారి భజన చెయ్యి. నీ నస భరించలేకపోతున్నా. మా అక్క ఇన్ని సంవత్సరాలు నీతో కాపురం చేసిందంటే గ్రేటే. అమ్మా, ఇప్పుడు మనం ఎన్ననుకున్నా ఏం చేయలేం. దాని గురించి ఆలోచించడం మానేసి మన పని మనం చూసుకుందాం. అత్తయ్య ఆలోచిస్తుంది కరెక్టే వసంత గారు. ఇది ఈ రోజుతో పోయేది కాదు, రోజూ అనుభవించాలి. అందుకే మనం అసలు ఈ ఇంట్లో ఉండొద్దు. అది కారు నుంచి దిగడం, అమ్మవారు తన దగ్గర ఉందని బిల్డప్ ఇవ్వడం, దాని అక్క చెల్లెల గురించి ఎక్స్ట్రాలు మాట్లాడడం, అమ్మో మామూలుగా లేదు. అవునవును, రీ రికార్డింగ్ వాడు కూడా మామూలుగా బీజిఎం ఇవ్వలేదు. అవనీని అమాంతంగా ఆకాశానికి ఎత్తేశాడు. ఆ గెస్ట్ హౌస్ ని అంతఃపురంలో ఫీల్ అయిపోతుంది. ముందు ముందు ఇంకెన్ని చూడాలో ఏంటో. అందుకే నిహారిక అన్నట్టు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. మైసూరు మహారాజు వాళ్ల కుటుంబం తమ ప్యాలెస్ ఇస్తామని పిలుస్తున్నారు. అక్కడికి వెళ్ళిపోదామా మరి? మనందరికీ హెలికాప్టర్ కూడా పంపిస్తారంట. అంత వెటకరం వద్దులే ఇల్లరికం. ఇప్పుడు నేనొక్కడే కాదు, అందరము ఇల్లరికం అయిపోయాం.